ఇల్లుగాలు ఒకటి ఏడుస్తుంటే సుల్లిగాలు ఒకటి ఏడ్చాడంట. ఏం జరిగిందిరా అంటే, నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా కనీసం ఒక 20 రోజులు గ్యాప్ ఉండిద్ది. ఇప్పుడు తీసానంటే వీడియో కనీసం ఒక 20 రోజుల తర్వాత అప్లోడ్ చేస్తాను అవి. కానీ ఇది జరిగింది మాత్రం నిన్ననే జరిగింది, 4వ తారీఖున. రోజు మామూలుగానే సాయంత్రం బయట కూర్చొని టీ తాగుతున్నాను. ఈ లోపు రోడ్డు మీద అంబులెన్స్ సౌండ్లు, ఫైర్ ఇంజిన్ సౌండ్లు వినిపిస్తున్నాయి. ఎక్కడ ఏమైనా జరిగిందేమో అని చెప్పి అనుకున్నాను. ఒక 5-10 నిమిషాలకు కూడా అలానే కంటిన్యూగా అలానే వినిపిస్తున్నాయి. సేమ్ రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో మాకు దగ్గరలో అని చెప్పి అనుకున్నా. ఇంకా అలానే సౌండ్ వస్తుందని చెప్పి పైకి చూస్తేనే పైన దట్టమైన పొగ అంతా కమ్మేసి ఉంది ఆకాశంలో. ఏంట్రా ఏమైందని చెప్పి బయటకు వచ్చి చూస్తే ఏమైందో తెలియదు. రోడ్డుకి ఒక 1/2 కిలోమీటర్ల దూరంలో మొత్తం మంటలు వ్యాపించేస్తున్నాయి. ఒక 5 ఎకరాలు ఉండే స్థలం మొత్తం తగలబడిపోతుంది. ఏంటా అని చెప్పి అడితే కొంతమంది పెట్రోల్ మైనింగ్ అంటున్నారు. పెట్రోల్ మైనింగ్ అంటే అదే మామ, ఇది పెట్రోల్ బావులు అవే అని చెప్పి అంటాం కదా, దుబాయ్లో పెట్రోల్ బావులు పడతాయి ఇవి అని చెప్పి అనుకుంటున్నాం కదా, అవే పెట్రోల్ మైనింగ్ అంటారు. ఇంకొంతమంది అక్కడ ఏం లేదు, ఓన్లీ చెట్లు చర్మలు అలాంటివి ఉన్నాయి, అవే తగలబడిపోతున్నాయి ఎవరి వల్ల బై మిస్టేక్ లో అని చెప్పేసి అంటున్నారు. సరే అని చెప్పి అలానే చూస్తూ కూర్చున్నాం. కోవైట్ వాళ్ళకి ఎంత ఆరాటం ఏంటో తెలియదు మామ. ప్రతి ఒక్కరు కారు వేసుకొని ఆ మంటల దగ్గర వెళ్ళిపోతున్నారు. 1-2 కనీసం ఒక 200 కార్లు అయినా వెళ్ళి ఉంటాయి. హైవే పైన ఏదో పని మీద వెళ్తున్నారు, ఆ పని ఆపుకొని మరి పంటలోకి వెళ్ళేసి చూసేస్తున్నారు. ఎడారిలోకి వెళ్ళి వెళ్ళే వాళ్ళు వెళ్ళకుండా వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు ఏమైంది అని చెప్పి. మాకేం తెలుసు, నేనేం చెప్పడానికి. నాకు సరిగ్గా తెలుగు, ఇంగ్లీష్, హిందీ కూడా రాదు. అరబీ వాళ్ళు వచ్చి నన్ను అరబీలో అడుగుతున్నారు, నేనేం చెప్తాను. వాళ్ళ మొహం ఇంకా నేను చూస్తాను. మగవాళ్ళు అంటే అనుకోవచ్చు, ఆడవాళ్ళు కూడా కనీసం ఆ 200 కార్లు ఒక 50 కార్లు అయినా లేడీస్ ఉంటారు. వెళ్ళే పని కూడా ఆపేసుకొని వాళ్ళు కూడా ఎడారిలోకి వెళ్తున్నారు. అక్కడ ఏమైనా బ్లాస్ట్ అయితే వీళ్ళు ఏమవుదామనో ఏంటో నాకు అర్థం కాలేదు. అక్కడ తగలబడుతుంది ఏంటో మనకు తెలీదు. అక్కడ ఏం లేదు, ఎవరికి ఏం కాలేదని చెప్పి కోరుకుందాం. కోవిడ్ లో కొన్ని ఇండస్ట్రీలో చాలా మంది పనిచేస్తున్నారు మన ఇండియా వాళ్ళు. వాళ్ళందరికీ జాగ్రత్త, ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. ఇండియాలో మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరే నేను వెళ్ళొస్తా. మంచిది.